నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య లేని నేటి చిన్న కుటుంబాలలో పిల్లలకు కథలు చెప్పేవారు తగ్గిపోతున్నారు. మనం ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి చెట్లే వస్తాయి. చిన్నప్పుడు మంచి సాహిత్యం ఉన్న కథలను వినిపిస్తే మంచి వ్యక్తిత్వం గల పౌరులు తయారవుతారు. మనం కథల ద్వారా భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, సృజనాత్మకత, ఊహించే శక్తి, శక్తియుక్తులు, సమయస్ఫూర్తి, మాట్లాడే విధానం, పౌరుషం, వీరత్వం, దేశభక్తి మొదలగు అనేక లక్షణాలు పిల్లల్లో పెంపొందించవచ్చు. మన సమాజానికి ఉత్తమ పౌరులను అందించవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగానే మేము ఈ నానమ్మ కథలు ఛానల్లో బాలలకు కథలు వినిపించదలిచాం. ఈ కథలను పెద్దలు విని పిల్లలకు వినిపించండి. కథను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నష్టమేమీ లేదుగా. ఇంకొంచెం మందికి ఈ కథ వినిపించే అవకాశం కలుగుతుంది. మనం వీరప్రతాపుని 4 కొడుకులు 4 వైపులకు వెళ్ళారని చెప్పుకున్నాం కదా. వారిలో పెద్దవాడైన విజయుని కథ మనం ఇప్పుడు చెప్పుకుందాం. విజయుడు తన గుర్రం మీద తూర్పు వైపు ప్రయాణమయ్యాడు. గ్రామాల గుండా ప్రయాణిస్తున్నాడు. అక్కడి విశేషాలు తెలుసుకుంటున్నాడు. ఈ ప్రయాణంలో ఉత్తమ గుణగణాలు, అందచందాలు ఉన్న రాజకన్యలు ఎవరైనా దొరుకుతారా? తండ్రి గారిచ్చిన ధనం సద్వినియోగం చెయ్యాలి. నా తెలివితేటలతో ధనాన్ని పెంచాలి, రాజ్యం సంపాదించాలి. ఇలా ఆలోచిస్తూ క్రమంగా ఒక పెద్ద అడవిలో ప్రవేశించాడు. అదొక దట్టమైన అడవి. జడలు విరబోసుకున్నట్లు పెద్ద పెద్ద చెట్లు, క్రూర మృగాలు. అది గమనించి చీకటి పడే వేళకి ఏదైనా గ్రామం చేరాలి, ఎంతకీ అడవి తరగడం లేదు అనుకుంటూ గుర్రాన్ని వేగంగా పరిగెత్తించాడు. వేగంగా వెళ్తున్న గుర్రపు టెక్కల చప్పుడుకి దాని కాళ్ల కింద నలిగే ఎండుటాకుల శబ్దం తోడైంది. ఆ శబ్దానికి చిన్న చిన్న జీవులు భయపడి పారిపోతున్నాయి. రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం అన్నట్లుగా కొన్ని జంతువులు మీదకి దుంకడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదేమీ గమనించని విజయుడు గుర్రాన్ని వేగంగా పరిగెత్తిస్తున్నాడు. ఇతని వల్ల మనకే ప్రమాదం లేదులే అనుకుని జంతువులన్నీ వాటి దారినవి వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళి వెళ్ళి చీకటి పడే వేళకి ఒక పట్టణపు పొలిమేర దగ్గరకు చేరుకున్నారు. ఆ పాటికి గుర్రము, విజయుడు కూడా బాగా అలసిపోయారు. విజయుడు గుర్రం వేగాన్ని తగ్గించి, ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశం ఉంటే బాగుండు, బాగా చీకటి పడింది, చాలా అలసటగా కూడా ఉంది, తెల్లారితే నగరంలోనికి వెళ్ళొచ్చు అనుకుంటూ చుట్టూ పరికించి చూస్తున్నాడు. అతనికి దగ్గరలోనే ఒక వసారా కనిపించింది. ఆహా, దేవుడు నా మొర ఆలకించాడు, ఈ రాత్రి ఈ చావడిలోనే గడపొచ్చు అనుకుని గుర్రాన్ని దగ్గరలో కట్టి పడుకోవడానికి అనుకూలంగా ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి కూర్చున్నాడు. చుట్టూ పరికించి చూస్తున్నాడు. చీకటి బాగా అలుముకున్నది. అక్కడికి కొంచెం దూరంలో వెలుగు కనిపించింది. అక్కడెవరో కదులుతున్నట్లుగా తోచింది. అక్కడ మనుషులు ఉంటారని, వాళ్ళని అడగొచ్చని అటువైపు వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే విజయుని గుండె గుబిల్లుమన్నది. ఒక్క నిమిషం స్తబ్దత ఆవరించింది. ధైర్యం కూడగట్టుకున్నాడు. అదేమిటనుకున్నారు? చితిమంటలు, సగం కాలుతున్న శవాలు, ఇలాంటివే మరికొన్ని మంటలు, కాలుతున్న శవాలు. అక్కడెవరూ లేరు. ఓహో, ఇది ఈ ఊరి శ్మశానం కాబోలు, తెలియక ఇక్కడ మకాం పెట్టాను అనుకుని ఈ చావడి ప్రేతకర్మల కోసం కట్టింది కాబోలు అనుకున్నాడు. భయపడవలసిన పని లేదు అని తనకు తాను ధైర్యం తెచ్చుకొని తిరిగి వసారాలో కూర్చుని నిద్రపోకుండా తెల్లారడం కోసం ఎదురు చూడసాగాడు. రాత్రి ఒక జాము గడిచిపోయింది. చిమ్మ చీకటి, దూరంగా నక్కల ఊళలు. తెల్లారడానికి ఇంకెంత సమయం ఉందా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు విజయుడు. అతనికి కొంచెం దూరంలో దబ్బుమని శబ్దం వినిపించింది. ఉలిక్కిపడి అటువైపు పరికించి చూశాడు. పెద్ద కోటగోడలాగా అనిపించింది. అక్కడొక పెట్టె పడి ఉన్నట్లుగా తోచింది. ఓహో, ఇది కోటగోడ కాబోలు. దొంగలెవరో దొంగిలించి కోట మీద నుండి ఇటువైపు ఆ పెట్టెను పడేశారు. అందులో ఏముందో చూద్దాం అనుకుని చితిలోంచి కాలుతున్న కొరివిని తీసుకెళ్ళి అటువైపుగా వెళ్ళి ఆ పెట్టెను తెరిచి చూశాడు. ఆశ్చర్యం! అందులో ఒక సౌందర్య రాశి పడింది. అది చూసి అతను తెగ ఆశ్చర్యపోయాడు. ఈమెకింకా ప్రాణం ఉన్నట్టుంది, కానీ పెట్టెలో బంధించడం వల్ల బతకడం కష్టమే. కానీ నాకు తోచిన చికిత్స చేస్తాను అనుకుంటూ
ఆమెను మెల్లగా బయటకు లాగి నిలబెట్టాడు. కానీ ఆమెకు స్పృహ లేకపోవడం వల్ల నిలబడలేకపోతోంది. అతను ఆమెను ఎత్తుకొని చావడిలోకి తీసుకొచ్చి ఉపచారాలు చేశాడు. కానీ ఎంతసేపటికి ఆమెకు తెలివి రాకపోవడంతో మెల్లగా ఆమెను గుర్రం మీద పడుకోబెట్టి నడిపిస్తూ ఎదురుగా కనబడిన దారిలో వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళినాక ఒక ఇల్లు కనపడింది. అది ఒక బ్రాహ్మణుని ఇల్లు. వెళ్ళి ఆ బ్రాహ్మణుని నిద్రలేపి, అయ్యా, మేం విదేశీయులం, ఈమె నా భార్య, దారిలో స్పృహ తప్పింది, ఈ రాత్రికి మీ ఇంట్లో చోటిస్తారా అని వేడుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు అందుకు అంగీకరించి ఒక గది చూపించాడు. ఆ వేళ సాయంకాలానికి ఆమెకు తెలివచ్చింది. కళ్ళు తెరుస్తూనే, హా తల్లి, ఇప్పటికి నీ కళ్ళు చల్లబడ్డాయా, నిన్ను నమ్మినందుకు మంచి పని చేశావు అని పలవరించి మళ్ళీ మూర్చపోయింది. కొంతసేపు ఉపచారాలు చేసిన తర్వాత కొంతసేపటి తర్వాత తెలివచ్చింది. అయ్యా, మీరెవరు, నేనెక్కడున్నాను అని అడిగింది. విజయుడు, అంతా చెబుతాను, కానీ నీలాంటి సుందరిని ఈ స్థితికి తెచ్చిన దుర్మార్గులెవరు, ఎందుకిలా చేశారు? నేను వీరప్రతాపుని కుమారుణ్ణి. దేశాటనం చేస్తూ నిన్న రాత్రికి తెలియక శ్మశానంలో ఉన్నాను. అర్ధరాత్రి ఎవరో ఒక పెట్టెను శ్మశానంలో పడేశారు. దానిలో నిన్ను చూసి ఇక్కడికి తెచ్చాను అని చెప్పాడు. ఆ మాటలు విని అతన్నొకసారి ఎగాదిగా చూసి తన వృత్తాంతం చెప్పసాగింది. నేను ఈ పట్నపు రాజు బలవర్ధుని కూతురును. నా పేరు హేమ. మా తల్లి చిన్నప్పుడే స్వర్గస్థురాలైంది. మా తండ్రి ద్వితీయ వివాహం చేసుకున్నాడు. నా తండ్రి నన్ను గారాభంగా పెంచి సకల విద్యలు నేర్పించాడు. నేను యవ్వనంలోకి వచ్చాను. నా తండ్రి వివాహ ప్రయత్నాలు చేయసాగాడు. నా సవతి తల్లి నా వివాహానికి విఘ్నం కలిగిస్తూ వచ్చింది. మొన్న మా తండ్రి వేటకెళ్ళాడు. నా సవతి తల్లి నా మీద ప్రేమున్న దానిలా నన్ను చూడాలని కబురు పంపింది. భయపడుతూనే వెళ్ళాను. నన్ను కూర్చోబెట్టి 4 మంచి మాటలు మాట్లాడి తినడానికేవో పలహారాలు పెట్టింది. నాకు అనుమానం వచ్చి తర్వాత తింటానని మూట కట్టాను. అంతటితో వదలక నాకు గంధం పూసి పూలదండలు వేసి వాసన చూడమని ఏదో పరిమళ ద్రవ్యం నా ముక్కు దగ్గర ఉంచింది. దానిని వాసన చూడడంతోటే నాకు స్పృహ తప్పింది. తర్వాత ఏమైందో నాకు తెలియదు. మీ దయ వల్ల ప్రమాదం నుండి బయటపడి బతికాను అన్నది. నీ సవతి తల్లికి ద్రవ్యం మీద ఎంత ఆశ, ఎంత ఈర్ష్యాలువు అన్నాడు విజయుడు. నా సవతి తల్లి రాజ్యాకాంక్ష కొద్దీ నన్నిలా చంపబోయింది. రాజకుమారా, మీరు కన్యను అన్వేషిస్తూ దేశాటనం చేస్తున్నారు కదా, నన్ను భార్యగా స్వీకరించండి అని ప్రార్థించింది. అలాగే అంటూ ఆమెకు అభయమిచ్చి ఆమెకు పూర్తి స్వస్థత చేకూరిన తర్వాత ఆమెను వివాహమాడాడు. కొద్ది రోజుల తర్వాత విజయుడు, నేనిప్పుడే అంగడికి పోయాను. రాజుగారు లేని సమయంలో నువ్వెవరినో తీసుకుని లేచిపోయావని నీ సవతి తల్లి వేట నుంచి వచ్చిన మహారాజుకు చెప్పిందట. ఆయన చాలా కోపించి నిన్ను వెతకడానికి దూతలను పంపి నిన్ను పట్టిస్తే మంచి పారితోషికమిస్తానని ప్రకటన చేశాడట. అందరూ చెప్పుకుంటున్నారు. మనం ఇక్కడ ఉండడం ప్రమాదం. మనం ఇప్పుడే ఎక్కడికైనా పోదాం అంటూ గుర్రం మీద ఆమెను కూర్చోబెట్టుకుని కొన్ని రోజులు ప్రయాణించి ఒక పట్టణం చేరారు. అక్కడొక సత్రంలో బస చేసి ప్రయాణపు బడలిక తీరేదాకా కొన్నాళ్ళక్కడ ఉండాలనుకున్నారు. చీకట్లో వారు సత్రం అరుగు మీద పడుకొని ఉండగా ఆమె, మనం ఎన్నాళ్ళేలా చిక్కులు పడాలి, ఎప్పటికైనా మనం సుఖపడతామా అంది. ఈ పట్నపు రాజు చాలా మంచి సరసుడట. రేపు ఆయన వద్దకు వెళ్తాను. ఆయన దర్శనం అవడమేమిటి, నీ ఒళ్ళంతా బంగారం చేసి 7 అంతస్తుల మేడలో హంసతూలికా తల్పం మీద నిన్ను కూర్చోబెట్టను, నా ప్రభావం చూద్దు కానీ అన్నాడు విజయుడు. ఆ రోజుల్లో ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి రాజులు మారువేషాల్లో నగరంలో పర్యటించేవారు. అలా మారువేషంలో తిరుగుతున్న ఆ పట్నపు రాజు భీమశర్మ ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. వీడెవడో నేర్పరిలా ఉన్నాడు, నన్ను చూడగానే అంత డబ్బు సంపాదిస్తానంటున్నాడు. అదంతా నిజమా డాంబికమా, చూద్దాం అనుకున్నాడు. మర్నాడు సభ ఏర్పాటు చేసి, మన ఊరి సత్రంలో విదేశీ దంపతులున్నారు, వారిలో మగవాడిని గౌరవంగా పిలుచుకురండి అని భటులను పంపాడు. విజయుడు సంతోషించి ఆ భటుల వెంట రాజదర్బారుకు వెళ్ళాడు. రాజు అతనితో ఏం మాట్లాడక దగ్గరలోని ఒక ఆసనం మీద కూర్చోమని సైగ చేశాడు.
విజయుడు కూడా ఎవరితో ఏమీ మాట్లాడక సభా విశేషాలు చూస్తున్నాడు. మధ్యాహ్నమయ్యింది. రాజు సభ చాలించి సింహాసనం నుండి లేచాడు. కొంతమంది రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కొంతసేపటికి మరికొంతమంది రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. చివరిగా మంత్రి రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత కొంతసేపటి వరకు విజయుడు రాజు వెనుకగా నడిచి, రాజా, అనుజ్ఞ ఇస్తే నేను కూడా సెలవు తీసుకుంటాను అని మంత్రి ఉన్న చోటుకు వచ్చి, మంత్రి ఎవరు అని గంభీరంగా అడిగాడు. రాజుగారికి ఆప్తుడేమో అని భావించి మంత్రి వినయంగా, నేనే, ఏమి కావాలి అని అడిగాడు. అప్పుడు విజయుడు, తవ్వడానికి సాధనాలతో కూలీవాళ్లని, 100 గజాల గొలుసును, 300 మంది భటులను సహాయంగా ఏర్పాటు చేయి. ఈ పట్టణంలో కొన్ని కొత్త వీధులు ఏర్పరచాలని రాజాజ్ఞ. ఏమాత్రం ఆలస్యమైనా మీ ఉద్యోగాలుండవు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. మంత్రి భయపడుతూ విజయుడు కోరినవి ఏర్పాటు చేశాడు. విజయుడు వారిని వెంటబెట్టుకుని పెద్ద పెద్ద మేడలున్న వీధిలోకి వెళ్ళి ఆ ఇళ్ల మీదుగా గొలుసులు లాగించి, దీని మీదుగా కొత్త వీధి నిర్మించాలి, దీనిలో ఉన్నవారు ఖాళీ చేసి తక్షణమే వెళ్ళాలి అన్నాడు. ఇంటి యజమాని బయటకు వచ్చి చూసి, అయ్యో, బోలెడంత డబ్బు పోసి కొత్తగా కట్టుకున్నాను, మీరు కూలగొడతానంటే ఎలా అని బాధను తెలియజేశాడు. అది మాకు తెలియదు, ఖాళీ చేసిపోతే పో, లేకపోతే నిన్ను బంధించి ఇల్లు తవ్వించేస్తాను అని పనివాళ్లను తవ్వమని తొందర చేశాడు. ఇంటి యజమాని బతిమాలుతూ వేడుకుంటున్నాడు. ఒట్టి మాటలకు పనులు జరగవు, ఆగవు అన్నాడు విజయుడు సూచనగా. ఆ ఇంటి యజమాని విజయుణ్ణి తన ఇంటిలోనికి తీసుకువెళ్ళి ఇంటి విలువలో కొంత సొమ్ము ఇచ్చి గుసగుసలాడాడు. విజయుడు ఆ తర్వాత దాని పక్క ఇంటి మీదకి కూడా గొలుసులు లాగించి అలాగే గొడవ చేశాడు. ఆ ఇంటి యజమాని కూడా అతన్ని లోనికి తీసుకెళ్ళి కొంత డబ్బు ఇచ్చాడు. విజయుడు ఆ విధంగా ఆ వీధిలోని అన్ని ఇండ్ల మీద నుండి గొలుసులు లాగించగా వారు కూడా సంగతి విని విజయునికి రొక్కం ఇచ్చారు. ఆ విధంగా సాయంత్రం వరకు బోలెడు ధనం సేకరించాడు. తర్వాత పనివాళ్లను పిలిచి, ఈ ఊళ్ళో అందరూ ఉట్టి మూర్ఖుల్లా ఉన్నారు, ఎక్కడ వీధి వేద్దామన్నా ఏడుస్తున్నారు, నాకు దయ ఎక్కువ, ఈసారికి మీరు వెళ్ళండి, తర్వాత చూద్దాం అని పంపించి వేశాడు. ఆ మర్నాడే ఆ ఊరిలో ఒక అందమైన 7 అంతస్తుల మేడ కొని అందులో హంసతూలికా తల్పం ఏర్పాటు చేయించి హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు విజయుడు, అతని భార్య. ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేందుకు నెలకొకసారి నగర సంచారం చేసేవాడు ఆ ఊరి రాజు భీమవర్మ. ఒకచోట అద్భుతంగా దీపకాంతులతో వెలిగిపోతున్న భవనాన్ని చూసి, అది కొత్తదిగా కట్టినట్టుందే అని భావించి, ఇంత తక్కువ వ్యవధిలో ఇంత మంచి మేడను కట్టించిన వాడు గొప్ప తెలివి కలవాడై ఉంటాడు అనుకుని ఆనాటి సత్రపు అరుగు మీద పురుషుడు పలికిన మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. మర్నాడు మంత్రిని పిలిచి, దేవాలయం వీధిలో కుడిపక్కగా ఉన్న 7 అంతస్తుల మీద ఎవరిది అని అడిగాడు. దానికి మంత్రి, దేవరవారి ప్రియమిత్రుడిదే అన్నాడు. నేనెరుగని ఆ మిత్రుడెవడు అన్నాడు రాజు. దానికి మంత్రి ఆ రోజు సభలోనికి పిలిపించిన వ్యక్తి సంఘటన గుర్తు చేశాడు. దానికి రాజు ఆశ్చర్యపోయి, ఇతను అసాధ్యుడే అనుకున్నాడు. తరువాత అతన్ని పిలిపించి, అయ్యా, మీ బుద్ధిబలంతో దేవలోకాన్నైనా గెలవవచ్చు, మీ వివరాలు తెలుసుకోగోరుతున్నాను అన్నాడు. విజయుడు తన కథనంతా రాజుకు చెప్పాడు. అది విని చాలా సంతోషించి అతనికి ప్రధానమంత్రి పదవినిచ్చి రాజముద్రికను కూడా ఇచ్చాడు. అది మొదలు విజయుడు రాజాస్థానానికి వెళ్ళి వస్తూ ప్రజలకు ఏ కష్టం రాకుండా సకల సౌకర్యాలు కల్పిస్తూ రాజ్యపాలన చేయసాగాడు. తర్వాత కొన్ని రోజులకు తన తమ్ముళ్ళు గుర్తొచ్చి మళ్ళీ కలవడానికి బయలుదేరదామని భార్యతో చెప్పాడు. ఆమె కూడా సరేనన్నది. అదండి పిల్లలు కథ. రాబోయే వీడియోలో వీరప్రతాపుని చిన్న కొడుకైన చంద్రుడి గురించి తెలుసుకుందాం.